ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన మార్గను భక్తిహీనత చేతనే పడిపోవును. సామెతలు 11:5 యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేస్తుందంటండి. ఎప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడాలి, యథార్థవంతులుగా ఉండాలి అంటే యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు మాత్రం మనము యథార్థవంతులుగా ఎంచబడతాం. నీతిమంతులుగా ఉండాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన కొరకు యథార్థంగా జీవించినప్పుడు మన మార్గములన్నీ కూడా సరళమవుతాయి. చాలామంది నాకు ఈ మార్గం సరళం అవ్వట్లేదు, ఈ పని చేయాలనుకుంటున్నాను అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, అది జరగట్లేదని మనం ఎంతగానో చింతిస్తూ ఉంటాం. ఎన్నో సమయాలలో స్నేహితులను సహాయాలు అడుగుతాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేస్తుంది. యథార్థముగా ఉండు. నీవు నీతిమంతుడిగా ఉండాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మనం యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నువ్వు యథార్థుడుగా జీవించినప్పుడు ఆయన నీతిమంతుడుగా నిన్ను తీర్చిదిద్దుతాడు. నీతిమంతుడుగా నీవు ఉండాలి అంటే ఆయన యందు మోకాళ్ళలోని ప్రార్థించినప్పుడు మాత్రమే నీవు నీతిమంతుడుగా ఎంచబడతావు. అప్పుడు నీ మార్గములన్నిటినీ ఆయన సరళము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించే దేవుడు ఆయన. నీ మెట్టలను, మార్గమును, ఎత్తుపల్లాలను, నీవు నడిచే దారులను ఆయన సరళము చేసే దేవుడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడు. మరి ఆయన యందు నీవు విశ్వాసము కలిగి యథార్థతతో నీవు జీవించినట్లయితే నీ మార్గములన్నీ కూడా ఆయన సరళము చేస్తానని చెప్తున్నాడు. దావీదు దినమునకు 7 మారులు ఆయనను స్తుతించాడు. మరి నీవెన్నిసార్లు నీకు సమయం ఉన్నప్పుడు నీవు ప్రార్థిస్తున్నావా? వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇస్తున్నావా? ఈ లోకానుసారమైన వాటికి నీవు సమయాన్ని ఇస్తున్నావేమో. దేవుణ్ణి ఎన్నిసార్లు నువ్వు స్తుతించగలుగుతున్నావు? ఎన్నిసార్లు నీవు దేవునితో మాట్లాడగలుగుతున్నావు? ఆయన యందు నీకు విశ్వాసం ఉంటే, ఆయన యందు నీవు భయభక్తులుగా ఉండాలి అనుకుంటే, నీవు ఆయన మార్గంలో నడవాలి అనుకుంటే, నువ్వు నీతిమంతుడిగా ఎంచబడాలి అనుకుంటే ఆయనతో మాట్లాడు. ఆయనను స్తుతించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆయనను స్తుతించి ఆయన కృపను నీవు పొందుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబం కొరకు నీవు దేవుణ్ణి స్తుతించాలి. నీ ఆరోగ్యము కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, ఈ ప్రయాణం చేస్తున్న వారి కొరకు, నీ స్నేహితుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నీవు ప్రార్థించాలి. నువ్వు స్తుతించాలి దేవుణ్ణి. స్తుతించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి పరిస్థితి అయినా నీ మార్గం ఎప్పటి వరకు ఏ పని నీకు అవ్వట్లేదా? ఈరోజు నీవు మోకాళ్ళు అని ప్రార్థించి చూడు. ఆయన యందు విశ్వాసం ఉంచి చూడు. ఈ దినమును నీ మార్గములన్నీ కూడా సరళమవబోతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నైనా నీవు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు అయ్యా. మేము నీతిమంతుల మార్గములను సరళము చేస్తానంటున్నావు తండ్రి అయ్యా. మేము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే నాయన యథార్థముగా నీ యందు విశ్వాసం ఉంచాలి. అట్టి నమ్మకమైన విశ్వాస జీవితమును వాగ్దానం వింటున్న బిడ్డలకు మాకు దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో నీ కొరకు నమ్మకస్తులుగా జీవించి ప్రభు నీతిమంతులుగా ఎంచబడటానికి సహాయం చేయమని అడుగుచు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.